హాయ్ అండి. షిరిడీలో రూమ్స్ గురించి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారనమాట. మేము వచ్చేసి షిరిడీ ఆస్థానం వాళ్ళు ఉంటుంది కదండి, ద్వారావతిలో తీసుకున్నామండి రూము. 1 మంత్ ముందే మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో మేమైతే ఏసీ రూమ్ తీసుకున్నాము. అది 900 అయింది. నాన్ ఏసీ కూడా 550నో 650నో అంటారనమాట. సో ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. 8 మెంబర్స్ 10 మెంబర్స్ వరకు అడ్జస్ట్ అయిపోవచ్చండి. మనకి విడిగా బెడ్స్ కూడా ఇస్తారనమాట, పరుపులు అయ్యని. సో మేము నాగర్సోల్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి రూమ్స్ గురించి అది డిస్కషన్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడికి మనం వెంటనే ఎట్టించి వస్తాం కాబట్టి నాగర్సోల్ నుంచి షిరిడి రావడానికి 1 అవర్ పట్టిద్ది అనమాట. మనకు వాష్రూమ్స్ కింద అవైలబుల్గానే ఉంటాయండి. అలాగే ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. తినచ్చు, ఏం పర్వాలేదు, బాగుంటుందండి భోజనం కూడా. అంటే మన ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది కానీ మన ఆకలి తీరేలా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకొక విషయం ఏంటంటే అప్పటికప్పుడు వెళ్తే రూమ్స్ దొరుకుతాయా అని అడుగుతున్నారు. దొరుకుతాయండి. కాకపోతే షిఫ్ట్ 8 అవర్స్కి ఒకసారి షిఫ్ట్ వైజ్గా ఉంటుంది అనమాట. అంటే 8 అవర్స్ తర్వాత రూమ్స్ ఖాళీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రూమ్స్ దొరుకుతాయి. మా ముందే ఒక ఆవిడ సింగిల్గా వచ్చారంట షిరిడీకి, రూమ్స్ కావాలని అక్కడ అడుగుతున్నారు అనమాట. వాళ్ళతో చెప్తున్నారు 8 అవర్స్ తర్వాతే దొరుకుతాయండి, ఒక 2 అవర్స్ వెయిట్ చేయండి, రూమ్స్ ఖాళీగా ఉంటే చూసిస్తాము అని. లేడీస్ అనమాట, అందరూని వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకైతే రూమ్స్ దొరికాయి అనమాట. అందుకే నేను చెప్పగలుగుతున్నాను. 8 అవర్స్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. మార్నింగ్ 6:30, మధ్యాహ్నం 2:30, ఈవినింగ్ కూడా అలాగే 8 అవర్ గ్యాప్ పెట్టుకొని చూసుకోండి. అలాగా ఇస్తారనమాట రూమ్స్. షిరిడీ నుంచి పక్కన ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవాలి అనుకుంటే కనుక వెహికల్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. మనం మాట్లాడుకోవచ్చండి. మేమైతే ఒక వెహికల్ అండి, నెక్స్ట్ 2 డేస్ ట్రిప్స్ అనమాట. ఒకటి త్రయంబకేశ్వరం, ఇంకా మొత్తం ఇప్పుడు నేను చూపించే టెంపుల్ వచ్చేసేసి ముక్తిధామ్ అనమాట. ముక్తిధాము, నాగర్సోలు, కృష్ణేశ్వరు, ఎల్లోరా కేవ్స్ అన్నీ కవర్ చేయడానికి మాకు వచ్చేసి 19,000 తీసుకున్నారనమాట. ఆ వెహికల్ కూడా చాలా బాగుంది. నేను వీడియో తీయలేదు, అది తీసుంటే బాగుండేది అనమాట. సో ఆ వెహికల్ మాట్లాడుకున్నామండి. వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే కనుక ఇక్కడ 9కి బయలుదేరామనుకోండి, ఈవినింగ్ 10 కల్లా వచ్చేయాలన్నమాట. ఒకవేళ 10 కంటే ఎక్స్ట్రా ఎక్కడైనా మన టైం ఇక్కడ స్పెండ్ చేసి అలా ఉండిపోయాము అంటే కనుక ఎక్స్ట్రా పేమెంట్ తీసుకుంటారంట వాళ్ళు. సో అందుకని చెప్పేసి వాళ్ళు మీరు ఎక్కడైనా ఆగిపోయి ఇన్ కేస్ అనుకుంటే కనుక మేము ఎక్స్ట్రా పేమెంట్ తీసుకుంటామని చెప్పారనమాట. ఓకే అని చెప్పేసి వచ్చాం. బట్ మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు పెట్రోల్ చాలా తక్కువ దొరుకుతుంది అనమాట. అందుకని ఈయన ఏం చేశాడంటే కనపడిన పెట్రోల్ బంక్ దగ్గర ఆపేసేవారు అనమాట. అందుకని ఆయన టైమే పెట్టుకున్నారు. అప్పుడు మేము చెప్పాం, మీరే టైం వేస్ట్ చేస్తున్నారు, మా వల్ల ఏం అవ్వట్లేదు, మేము ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వము అని చెప్పేసి మాట్లాడాము. ఓకే ఓకే అని చెప్పేసి అన్నారనమాట. తర్వాత మేము త్రయంబకేశ్వరం వచ్చామండి. త్రయంబకేశ్వరం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామన్నమాట. ఇదివరకు